నేను నాకు కూడా తిట్టి తిట్టి నాకు ఎలాగ అలవాటు అయిపోయింది, తిట్టకపోతే బాధ చేసేస్తుంది. ఈ మధ్యన తిట్టట్లేదు ఏంటి అని అనుకుంటున్నా. అందుకే ఏం చేశాను తెలిసి అండి, జయశాల గారు తిట్టిన ప్రతి ప్రసంగాన్ని నేను పక్కన పెట్టుకున్నాను. నన్ను తిట్టిన ప్రసంగాన్ని అన్ని పక్కన పెట్టుకున్నాను. ఎందుకో తెలుసా, ఆయన లేకపోతే నన్ను తిట్టేవాడు ఎవరు లేరు. ఆయనే లేకపోతే ఈరోజు దేవుడి పని కోసం మనల్ని తిట్టే నాదుడు ఎవరుంటారు చెప్పండి? మన తల్లిదండ్రులు ఏమైనా తిడతారా దేవుడి పని చేయట్లేదు ఎందుకని? ఎవరు తిట్టరు ప్రియమైన వాళ్ళు. ఇంకా చేస్తున్నందుకు తిడతారు. ఎందుకు నువ్వు దేవుడి పని చేస్తున్నావు? ఉద్యోగానికి వెళ్ళి గొప్ప డబ్బులు సంపాదించి ఇలా తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు పని కోసం తిట్టిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసండి? మన ఆత్మీయ తండ్రి గారండి. అంటే తప్పు చేస్తే తిట్టారా, తప్పు చేయకుండా తిట్టారా? తప్పు చేస్తేనే కదా తిట్టారు. తప్పేమని చెప్పండి. ఇది నిజంగా నాకు ఈ రోజు చెప్పాలనుకున్న మాట తెలుసా, ఆయన తిట్టారు కనుక ఈ స్థాయిలో ఉన్నాం ప్రేమ.